భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఐఏఎస్ ఉన్నతాధికారులకు చెందిన భూదాన్ భూములకు ఈ నెల ఏప్రిల్ 27 నుంచి నిషేధిత జాబితాలో పెట్టాలని ఏప్రిల్ 24న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలను సవాలు చేస్తూ ఆ ముగ్గురు ఐఏఎస్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేసులో తదుపరి వాదనలు కూడా సింగిల్ బెంచ్లోనే వినిపించాలని ఐపీఎస్ తరపు న్యాయవాదులను ఆదేశించింది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10 ఫలితాలు రానే వచ్చాయి. ఈ మేరకు ఇవాళ రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 10th రిజల్ట్ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 98.2% ఉత్తీర్ణత నమోదు కాగా రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి అనూహ్యంగా ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదైంది. బాలురు 91.32%, బాలికలు 94.26% ఉత్తీర్ణులయ్యారు. 4629 పాఠశాలలు 100% ఉత్తీర్ణతను సాధించాయి. 99.29%తో మహబూబానగర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 73.97%లో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడువు ఇచ్చారు. ఇక ఒక్కో సబ్జెక్టు రీకౌంటింగ్కు 500 రూపాయలు, రీవెరిఫికేషన్కు 1000 చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఛత్రపతి శివాజీ వారసులు, శ్రీలంక మాజీ రాష్ట్రపతి నందసేన గోటబయ్య రాజపక్స, ఆర్సీబీ కెప్టెన్ రంజిత్ పడితర్తో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అధికారులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చేది నాయుడు కొద్దిగా నాయుడు ముందుకు రా, తీసుకో, అట్లే తీసుకో పేపర్ తీసుకో. రజిత్ 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 ఇది
రెడీ ఒక్కరా వెనక్కి పెట్టు. నా ఆగిత్యం చేయొద్దండి, స్లో వెనక్కిరా, మూతిలో పెట్టద్దు, వెనక. Great privilege to worship Lord. Thank you. We feel always, that we condemn terrorist attacks, and we feel for the victims. Of course, any country, that we are against any terrorist activity. I don't think it's a right question. Sir, 1 second. మహబూబాద్ జిల్లా కేంద్రంలో బాల్య వివాహాలను నిర్మూలించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారిని నాగవాణి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాకు బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. మైనార్టీ తీరకుండానే బాలికలకు వివాహాలు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని 2 సంవత్సరాలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు. చైల్డ్ మ్యారేజెస్ అవగాహన ర్యాలీని ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతమైనటువంటి ఈ జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. 18 సంవత్సరాల లోపు అమ్మాయిలను కంపల్సరీ పాఠశాలల్లో చదివించాలి, వారిని ఎదిగే విధంగా మనం ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మేము ఈ ర్యాలీని తీయడం జరుగుతుంది. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండకుండా వివాహం చేసినట్టయితే వారికి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలే కాకుండా వారి యొక్క భవిష్యత్తులో వారు ఎదగాలనుకునేటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ బాల్య వివాహాలు ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాల్య వివాహాలను నిర్మూలించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉన్నది. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని బాల్య వివాహాలు జరగకుండా నిర్మూలించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. మహబూబాబాద్ జిల్లాలను బాల్య వివాహాలు లేనటువంటి జిల్లాగా తయారు చేయాలని మేమందరం కూడా ఈ అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నాం. చైల్డ్ మ్యారేజెస్ అవగాహన ర్యాలీని ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతమైనటువంటి ఈ జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. 18 సంవత్సరాల లోపు అమ్మాయిలను కంపల్సరీ పాఠశాలల్లో చదివించాలి, వారిని ఎదిగే విధంగా మనం ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మేము ఈ ర్యాలీని తీయడం జరుగుతుంది. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండకుండా వివాహం చేసినట్టయితే వారికి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలే కాకుండా వారి యొక్క భవిష్యత్తులో వారు ఎదగాలనుకునేటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ బాల్య వివాహాలు ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాల్య వివాహాలను నిర్మూలించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉన్నది. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని బాల్య వివాహాలు జరగకుండా నిర్మూలించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. మహబూబాబాద్ జిల్లాలను బాల్య వివాహాలు లేనటువంటి జిల్లాగా
తయారు చేయాలని మేమందరం కూడా ఈ అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నాం. చైల్డ్ మ్యారేజెస్ అవగాహన ర్యాలీని ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతమైనటువంటి బాపట్ల జిల్లాలో అగ్నిమాపక కేంద్రం, ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతిని నిర్వీర్యం చేశారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం నిర్ణయాలకు పోలవరం డ్యాంలో 400 కోట్ల రూపాయలతో నిర్మించాడని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని తెలిపారు. మళ్లీ కొత్తగా నిర్మించాలంటే 1000 కోట్ల రూపాయల ఖర్చవుతుందన్నారు. నష్టమంతా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్లే జరిగిందని మండిపడ్డారు. చేతకాని వాళ్లకు అధికారం ఇస్తే రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేశారన్నారు. నిర్వీర్యంగా పడి ఉన్న అమరావతిని పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారని చెప్పారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు. సబ్స్టేషన్లు ఎక్కడైతే అవసరమో అక్కడంతా చేస్తాం. కొన్ని మధ్య అనంతపురం జిల్లా వెళ్ళాం, అక్కడ కూడా వెనకబడిన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు, అక్కడ కూడా సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 70,000 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. 70,000 ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చూస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా 40,000 కనెక్షన్లు ఉంటాయి. అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. తొందరలోనే ఒక్కో ఫేజ్డ్ మేనర్లో వరుసనిస్తూ ఉన్నారు. మన కనెక్షన్స్కి వచ్చేసరికి 2,500 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చేసాం? 700 చేసాం. ఇంకా 100 పెండింగ్ ఉన్నాయి. దాదాపు అవి కూడా తొందరలోనే చేసి రేపు ఎండాకాలంలో పూర్తి చేసి రేపు మళ్ళీ వ్యవసాయ సీజన్ వచ్చే లోపల మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఆర్టీఎస్ఎస్ అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి 24 గంటల కరెంటు, వ్యవసాయానికి 9 గంటల కరెంటు, పాత కనెక్షన్లు మొత్తం కూడా మార్చేసి ఇప్పుడు చేస్తూ ఉన్నారు వర్క్ మన దగ్గర కూడా. అది కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 పాపులేషన్, జనాభా 5,000 దాటిన ఊర్లు మన కాన్స్టిట్యూన్సీలో 15 ఊర్లు ఉన్నాయి. 15 ఊర్లు పైన ఉన్నాయి. వాటిలో కూడా ఈ కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఇందాక ఆర్టీఎస్ఎస్ అనేది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 కలిసి చేస్తున్నాం. ఇది స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీలో 5,000 పాపులేషన్ దాటిన విలేజ్లు, పెద్ద గ్రామాలు ఉంటాయి. అన్ని కూడా తొందరలో చేపిస్తాం. అవి కూడా తొందరగా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందాక కోటేశ్వర గారు చెప్పడం జరిగింది. మొత్తం కూడా సబ్స్టేషన్లు ఎక్కడైతే అవసరమో అక్కడంతా చేస్తాం. కొన్ని మధ్య అనంతపురం జిల్లా వెళ్ళాం, అక్కడ కూడా వెనకబడిన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు, అక్కడ కూడా సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 70,000 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. 70,000 ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చూస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా 40,000 కనెక్షన్లు ఉంటాయి. అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. తొందరలోనే ఒక్కో ఫేజ్డ్ మేనర్లో వరుసనిస్తూ ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి 2,500 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చేసాం? 700 చేసాం. ఇంకా 100 పెండింగ్ ఉన్నాయి. దాదాపు అవి కూడా తొందరలోనే చేసి రేపు ఎండాకాలంలో పూర్తి చేసి. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మరణించారు. ఈ ప్రమాదం ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని వైసీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. దుర్ఘటనకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. చందనోత్సవానికి లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసినా ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించిందని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నాసిరకం పనుల వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమీక్షా సమావేశాల్లో పాసుల పంపిణీ పై చర్చించారనే తప్ప భక్తుల భద్రత సౌకర్యాలపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. మంత్రులు అక్కడే ఉన్న ఏర్పాట్లను పట్టించుకోలేదని, కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల మీద అపచారాలు జరుగుతున్నాయి. ఆ రోజు కాదు సంప్రోక్షణలు, ఇప్పుడు చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా చెప్తున్నా నేను, ఇప్పుడు మీరు సంప్రోక్షణలు చేయండి. మీ దేవాలయాలకి సంప్రోక్షణలు చేయాలి. మీరు కూడా మీకు రవీంద్ర భారత్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సమాజం నుంచి వచ్చిన వివిధ పెద్దలు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ
సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు, మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు, మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాలరావు గారు, ఇక్కడికి విచ్చేసిన వీరశైవ లింగాయత్ సోదరులందరికీ కూడా బసవన్న జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. బసవన్న సామాజిక చైతన్యం కలిగించిన సంఘ సంస్కర్తనే కాదు, సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసి 12వ శతాబ్దంలోనే ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాజంలో రావలసిన మార్పులను ఏ విధంగా తీసుకురావాలన్న ఆలోచన ఈ సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకుంటేనే విప్లవకారుడు కాదు, సమాజంలో ఒక రాడికల్ చేంజ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా విప్లవకారులే. అలాంటి సంఘ సంస్కర్త అయిన బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షా ఫలితాలను అందించడం, 4,96,000 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటురాయి. మనస్ఫూర్తిగా సిబ్బందిని, విద్యార్థులను నేను అభినందిస్తున్నా. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వాడికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఆలోచన లక్ష్యంతోని, బసవన్న స్ఫూర్తితోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు అందరికీ తెలుసు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక 15-20 నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు. ప్రతిరోజునే ఆ ప్రసంగాన్ని దాదాపుగా 150 రోజులు నిశ్చితంగా గమనించిన. బసవన్న పేరు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు. బసవన్న యొక్క ప్రభావం రాహుల్ గాంధీ గారి మీద, వారు అందించిన ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రభావితం చూపించిందో వారి పాదయాత్రను బట్టి నాకు అర్థమైంది. ఈ సమాజం మీద 12వ శతాబ్దంలోనే దాదాపుగా 900 సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను, అనవసరమైన సమస్యలన్నిటిని కూడా తొలగించుకోవాలని, అది కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, లింగ వివక్ష కావచ్చు, అస్పృశ్యత, అంటరానితనం కావచ్చు, వీటన్నిటిని రూపుమాపాలి, సమాజాన్ని నిర్మించాలి. ఈ సమాజంలో మహిళలకు, పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు, దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్ఫూర్తిని, ఒక విధానాన్ని మనకు అందించారు. సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మఠాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం చేశారు. పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తితోనే స్థానిక సంస్థలు కావచ్చు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాలు కావచ్చు, పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, ఈరోజు గ్రామాలలో జరిగిన చర్చలు, గ్రామ సభలలో జరిగిన చర్చలు, గ్రామాలలో ప్రజలు వెలుబుచ్చిన
ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని చర్చించడానికి పంచాయతీరాజ్ పార్లమెంటరీ వ్యవస్థ ఈరోజు మనం తెచ్చుకున్నాం. దానికి స్ఫూర్తి బసవేశ్వరుడే అని చెప్పి ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు కావచ్చు, లేదా జ్యోతిరావు పూలే కావచ్చు, లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, లేదా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ కూడా సమాజంలో సమూలమైన మార్పులు వచ్చి ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించాలి, ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి. ఆ గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వాలు చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలనతో ముందుకు వెళ్తుంటే అందులో ఉన్న సమస్యల్ని, లోటుపాట్లను విశ్లేషించి విశదీకరించి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి, ఒకవేళ ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు సూచనల్ని పాటించకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలపడానికి, అవసరమైతే రాస్తారోకోలు చేయడానికి, అవసరమైతే ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష వరకైనా వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు ఒక సుపరిపాలన అందించడానికి ప్రతిపక్ష పార్లమెంటరీ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాల ద్వారా జరుగుతున్న రాష్ట్రంలో, దేశంలో పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే ప్రతిపక్ష వ్యవస్థ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి